జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో నిలిచింది. జోరు మీదున్న ఇంగ్లాండ్ను ఆపటం ఇక సవాలే. సిరీస్లో నిలవాలంటే కనీసం డ్రా అయినా చేసుకోవాల్సిన మ్యాచ్లో టీమిండియా పట్టు విడిచింది. మాంచెస్టర్లో చాలా కష్టపడుతుంది. ఆతిథ్య జట్టు పట్టు బిగించడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాను 358 పరుగులకే పరిమితం చేసిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత బ్యాటింగ్లో బజ్బాల్ ఆటతో దూసుకుపోతుంది. ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 2 సెక్షన్ల పాటు బ్యాటింగ్ చేసి ఏకంగా 225 పరుగులు చేసింది. పంత గాయం భారత పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేస్తుంది. అయితే 4వ టెస్టులో టీమిండియా గట్టి పరీక్షను ఎదుర్కొంటుంది. రెండో రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్ జట్టు మంచి ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్లు బెన్ డకెట్ 100 బంతుల్లోనే 13 ఫోర్లతో 94 పరుగులు చేయగా అదర్ హ్యాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ 113 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్స్తో 84 పరుగులతో వన్డే తరహాలో బ్యాటింగ్తో చెలరేగిపోయారు. అయితే దీంతో గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఈ 225 పరుగులు కూడా కేవలం 46 ఓవర్లో 5 పైన రన్ రేటుతో దంచి కొట్టింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 264 పరుగులు 4 వికెట్లతో మొదటి ఇన్నింగ్స్ను కొనసాగించిన టీమిండియా 358 పరుగులకి ఆల్అవుట్ అయింది. గాయంతో ఇబ్బంది పడుతూనే రిషబ్ పంత్ అర్ధశతకం 54 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లాండ్ ఇంకా 133 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. మూడో రోజు ఆ జట్టును భారత్ ఎంత మేర కట్టడి చేయగలుగుతున్న దానిపైనే ఈ మ్యాచ్ గమనం ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. మూడో టెస్టులో బజ్బాల్ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్ మాంచెస్టర్లో మళ్ళీ తనదైన శైలిలో బ్యాటింగ్కు పని చెప్పింది. ధనాధన్ బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్లో డకెట్ అలాగే జాక్ క్రాలీ భారత బౌలర్ను అలవోకగా ఎదుర్కొన్నారు. లిటరల్లీ చెప్పాలంటే చితక్ కొట్టేశారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా చిక్కిన బంతిని వదలకుండా బౌండరీ దాటించిన ఈ జంట 5కు పైగా రన్ రేట్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కొత్త బంతిని భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 77 పరుగులు 0 వికెట్తో నిలవగా విరామం తర్వాత కూడా బ్యాటర్ల జోరు కొనసాగించారు. డకెట్ 46 బంతుల్లో అలాగే జాక్ క్రాలీ 73 బంతుల్లో అర్ధ శతకాలు సాధించారు. శార్దుల్ ఠాకూర్ మరింత ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. 5 ఓవర్ల బౌలింగ్ చేసి ఏకంగా 7 రన్ రేటుతో 35 పరుగులు సమర్పించుకున్నాడు. జడేజా బౌలింగ్లో తొలి ఓవర్లోనే క్రాలీ 6 అలాగే 4 బాదేసి చూస్తుండగానే స్కోర్ బోర్డు 150 పరుగులు దాటించేశాడు. ఓపెనర్లు సెంచరీలు చేసేలా కనిపించారు. కానీ జోరు మీద ఉన్న క్రాలీని జడేజా అవుట్ చేసి 166 పరుగుల దగ్గర టీమిండియాకి తొలి వికెట్ అయితే అందించాడు. ఎట్టకేలకు భారత్ ఊరుట లభించిందని చెప్పుకోవచ్చు. అయినా డకెట్ ఆగలేదు. తర్వాత మరింత వేగం పెంచి బౌండర్ల వేట కొనసాగించాడు. అయితే సెంచరీ ముంగిట అతని అరంగేట్ర బౌలర్ కంబోజ్ అవుట్ చేయడంతో భారత ఖాతాలో 2వ వికెట్ చేరింది. ఇక తర్వాత వచ్చిన రూటు అలాగే ఓలీ పోపు మరో వికెట్ పడనివ్వలేదు. బుమ్రా పరుగులు వేగాన్ని అయితే తగ్గించాడు కానీ వికెట్ల వేటలో మాత్రం విజయవంతం కాలేకపోయాడు. 264 పరుగులు 4 వికెట్లతో తొలి ఇన్నింగ్స్లో డే 1 కంప్లీట్ చేసిన టీమిండియా అదే స్కోర్ దగ్గర సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేసింది. ఆశించిన స్కోర్ అయితే చేయలేకపోయింది. లోయర్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచింది. గురువారం ఆట మొదలైన 2వ ఓవర్లోనే భారత్కు గట్టి దెబ్బ తగిలింది. రెండో రోజు ఆరంభంలో ఇంగ్లాండ్ 2వ కొత్త బంతిని ఎంచుకోగా ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరుకు 1 పరుగు మాత్రమే జత చేసిన జడేజా 20 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ అవుట్ స్వింగర్కి 2వ స్వీప్లో క్లాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్కి దొరికిపోయాడు. కానీ మరో ఓవర్ నైట్ బ్యాటర్ శార్దుల్ ఠాకూర్ 41 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులతో చక్కని బ్యాటింగ్తో 7వ వికెట్కి గాని 48 పరుగులు జోడించారు. కఠిన పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోర్ను 300 దాటించారు. ఒక దశలో భారత్ 314 పరుగులు 5 వికెట్లతో చాలా స్ట్రాంగ్ జోన్లో కనిపించింది. కానీ లంచ్ కొద్దిసేపు ముందు శార్దుల్ ఠాకూర్ అవుట్ కావడంతో పతనం స్టార్ట్ అయింది. శార్దుల్ ఠాకూర్ ఓవరాల్గా 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 6వ వికెట్కి 48 పరుగుల భాగస్వామ్యానికి బెన్ స్టోక్స్ విడదీశాడు. ప్రేక్షకుల చప్పట్ల మధ్య పంత్ ఓవర్ నైట్ స్కోర్ 37 పరుగులతో కుంటుతూనే క్రీజులోకి అయితే వచ్చాడు. కష్టంగా సింగిల్స్ తీశాడు. లంచ్ వేళకు భారత్ను 321 పరుగులు 6 వికెట్లుగా నిలిపాడు. విరామం తర్వాత ఆట మొదలయ్యాక ఇన్నింగ్స్ ఎంతోసేపు సాఫీగా సాగలేదు. బెన్ స్టోక్స్ ఒకే ఓవర్లో వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్ని డక్అవుట్గా ఫీల్డింగ్ చేర్చాడు. దీంతో ఆర్చర్ ఓవర్లో స్టోక్స్ బౌలింగ్లో 1 4తో అర్ధశతకం పూర్తి చేసుకున్న పంత్ ఆ తర్వాత ఎక్కువసేపు అయితే నిలవలేదు. ఆర్చర్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. ఆర్చర్ తన తర్వాత ఓవర్లో బుమ్రా 4 పరుగులు చేసి అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ తెరపడింది. టీమిండియా 44 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. దీంతో టీమిండియా మరొకసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ వైఫల్యం కనపడింది.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 2017 తర్వాత తొలిసారి 5 వికెట్ల ఘనత అయితే అందుకున్నాడు. ఈ మ్యాచ్లో బెన్ స్టోక్స్ 72 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్ ఆల్ అయితే అందుకున్నాడు. అయితే T3లో టీమిండియా పట్టు బిగించాలంటే తొలి సెక్షన్లో ఖచ్చితంగా 4 నుంచి 5-6 వికెట్లు ఖచ్చితంగా వాళ్ళకి తీయాల్సి ఉంటుంది. ఈ 130 వాళ్ళు ఇంకా కొట్టాల్సిన పరుగులు ఉన్నాయి. ఆ 130 కొట్టే లోపే ఖచ్చితంగా 4-5 వికెట్లు కనుక తీయగలిగితే టీమిండియా కొంతవరకు రేస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా టీమిండియా ఎలాంటి రోల్ ప్లే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.